ఇప్పుడు సింగిల్ లైన్లో చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు? విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచకవాది. నారా లోకేష్ యూత్ లీడర్. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన కూడా ప్రజాసేవకుడే అనాలి ఆయన. పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో పదవుల పరిస్థితి ఏంటి? లక్ష్యం ఏంటి? రాజకీయ లక్ష్యం, గోల్? నేను ఒకటే చెప్పానండి, భవిష్యత్ ఈ రోజైనా భవిష్యత్ అయినా సర్వీస్ అంతే, సేవ తప్ప ఏం లేదు. పదవులకి ఉర్దూ అకాడమీ చైర్మన్ అనేది కొంత ప్రచారం ఉంది. ఈ థర్డ్ లిస్ట్లో చూసుకోవచ్చు అంటారా? అంటే నాకైతే అఫీషియల్ ఏం రాలేదండి, కానీ పేరు ఉందని మాత్రం విన్నాను. వస్తే మాత్రం నేను ముందుగా అల్లాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నేనైతే నారా లోకేష్ గారి ఆశీర్వాదంతో 100% న్యాయం చేస్తాను. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉర్దూ అకాడమీ కానీ ఉర్దూ బోర్డు కానీ ఏదైతే ఆ పనులు చేయలేదో, చంద్రబాబు నాయుడు గారు అయితే ఎవరికి పదవి ఇచ్చినా మీరు స్పీడ్గా పరిగెత్తాలని ఇస్తున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నా మీద బాధ్యత పెట్టి ఈ ఫతావుల్లా 90% రీచ్ అవుతాడంటే నేను 89% రీచ్ అయ్యి చూపిస్తాను. అంటే 90% రీచ్ అవుతాడంటే మిగతా 40, 50, 60కి ఆగుతారు. నేనైతే మ్యాక్సిమం రీచ్ అయ్యి చూపిస్తాను. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎలా ఉంది? గంటకో రోజుకో గంటకో ఏరియాలో మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతుందని చెప్పి వైసీపీ పదే చెప్తుంది. లాండ్ ఆర్డర్ ఎలా ఉంది? కంట్రోల్లో ఉందా? ఒకటి సార్, అఘాయిత్యాలు పెరిగిపోయినాయి. ఇందాక మన ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వకముందు ఫ్యాన్ తిరుగుతుంది, నేను స్విచ్ ఆపాను. ఆపంగానే ఫ్యాన్ టక్మని బ్రేక్ పడిందా, సడన్ బ్రేక్ లాగా ఆగలేదే, 1 నిమిషం పట్టింది ఫ్యాన్ ఆగడానికి. అలాగే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రజల్లో అరాచకాన్ని రేకెత్తించాడో, అటు సారా కానివ్వండి, ఇటు అదేమంటారు వైట్ షుగర్, ఏదో మాదక ద్రవ్యాలు, మాదక ద్రవ్యాలు అంటాం కదా, గంజాయి. ఇదైతే గంజాయి అయితే ఎక్కడో గంజాయి మొక్కలు ఉన్నాయంట, ఎక్కడో ఎవరో పెద్దోళ్ళు ఫ్యామిలీలు ఏదో వాళ్ళ పిల్లలు ఇలా చెడిపోయారు, తీసుకున్నారు గంజాయి అని వినేవాళ్ళం. ఈ సందుల్లో కూడా గంజాయి ఈరోజు వచ్చిందంటే దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. దాన్ని మనం ఆపాలంటే ఆ లా అండ్ ఆర్డర్ ఏదైతే లా అండ్ ఆర్డర్ టోటల్గా డిస్ట్రాయ్ అయిపోయిందో దాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలని కొంత సమయం పట్టింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మీరు ఎవరిని అడిగినా, ఇక్కడి నుంచి మీరు సౌదీ అడిగినా, అమెరికాలో ఉన్న వాళ్ళు అడిగినా, లా అండ్ ఆర్డర్ అంటే చంద్రబాబు నాయుడు అంటారు ఎవరైనా. ఎందుకంటే అంత దాని మీద ఆయనకు పట్టు ఉంటుంది, ఆయన హ్యాండిల్ చేసే కెపాసిటీ కూడా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. సార్, ఫైనల్గా చెప్పండి, గత గవర్నమెంట్లో ప్రజలు 151 సీట్లు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి చివరికి ఈరోజు 11 సీట్లకు వచ్చింది. ఓటమి, అంత ఘోరం ఓటమైన కారణం ఏంటంటారు సార్? ఆయన చేసుకున్న పాపాలు, ఆయన చేసుకున్న అరాచకం. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడు ఇంట్లో ఉన్నాడా చూపించండి. ఆ కాలంలో మాట్లాడినవాడు, వ్యతిరేకంగా మాట్లాడినవాడు ఎక్కడైనా ఇంట్లో ఉన్నాడా? జైల్లో ఉన్నాడు, లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. నువ్వు చేస్తున్న మంచి వచ్చాడు నీకు కూడా తెలియకుండా అరాచకం చేసావు. గత గవర్నమెంట్ మీ మీద ఏమైనా కేసులు నమోదైనాయా? ఉన్నాయండి, కేసులు ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ షాజహూర్ ముసాఫిర్ జగన్, ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రం మొత్తంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే పరదాలు కట్టుకొని బయలుదేరాడో, ఆయన ఎక్కడ యాత్రకు వచ్చినా పరదాలు కట్టేసి ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి. అది స్టార్టింగ్ అయింది నా దగ్గర నుంచే, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచే ఆయన పరదాలు కట్టుకొని బయలుదేరటం స్టార్ట్ చేశాడు. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం 15 కోట్ల రూపాయలతో షాజహూర్ ముసాఫిర్ ఖానా అనే పాత కట్టడాన్ని కూల్చేసి కొత్త కట్టడం షాజహూర్ ముసాఫిర్ ఖానా అంటే కళ్యాణ మండపం, దాన్ని 15 కోట్ల రూపాయలతో కట్టడం జరిగింది. కంప్లీట్ అయిపోయింది. రంగులు కూడా కొట్టేశాం, గేట్ కూడా పెట్టేశాం. టక్మని ఎన్నికల కోడ్ వచ్చింది, దాన్ని ఓపెన్ చేయలేకపోయాం. ప్రభుత్వం మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు దాన్ని భూత్ బంగ్లా లాగా పెట్టేశాడు. 2.5 ఏళ్ళు దాన్ని ఓపెన్ చేయాలి, అస్సలు అలా పెట్టేశాడు. అప్పుడు మనం ధర్నాలు చేసి రోడ్డు మీద పడి ఎందుకు చేయట్లేదండి, మేము నా మీద 2 కేసులు ఆ ముసాఫిర్ ఖానా అడిగినందుకు చేస్తే అప్పుడు ఈ మహానుభావుడు ఒక రంజాన్ నెలలో దాన్ని శంకుస్థాపన కాదు, ఓపెన్ చేస్తానికి ఇనాగరేషన్కి వస్తున్నాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, అయ్యా 15 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముది కట్టారు,
అది కూడా 15 కోట్ల రూపాయల కంటే ఇక్కడ పేదలకు 10,000 అంటే కోట్ల లెక్క పేద ఫ్యామిలీకి. వాళ్ళు ఇక్కడ ఈ 15,000 10,000లో పెళ్ళిళ్ళు అయిపోయే ఇంత పెద్ద కట్టడాన్ని వదిలేసి ఎక్కడో బందర్ రోడ్డు ఏలూరు రోడ్లో వాళ్ళు కళ్యాణ మండపాలు 50,000 60 లక్షల రూపాయలు కట్టుకున్నారు. ఇంత సొమ్ము పేద సొమ్ము వృధా అయింది కాబట్టి నువ్వు చేసిన గాలి పనికి నువ్వు క్షమాపణ చెప్పి వచ్చి రిబ్బన్ కట్ చేయని చెప్పాం. ఇదేమన్నా తప్పుందా? ఈ మాట చెప్పినందుకు నాకు ఇంట్లో పెట్టేసి నా ఇంటికి ఏదైతే వచ్చే రహదారులు ఉన్నాయో మొత్తం క్లోజ్ చేసి నన్ను ఒక్కడిని కూడా కలవనీయకుండా పెట్టి రాత్రి పగలు పెట్టేసి ఒక డిఎస్పి స్థాయి అధికారిని పెట్టేసి 2 ఎస్ఐలు 2 సిఐలు 5-6 ఎస్ఐలు ఆ సందులో కూర్చోబెట్టి నన్ను ఇంట్లో నుంచి రాకుండా చేసి వచ్చి, అది కూడా ఎక్కడ ముస్లిం ప్రజలు తిరగబడతాడో ఈయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఫతావుల్లా అని, అటు ఇటు పరదాలు కట్టేసి ఎక్కడ అమ్మా హోటల్ దగ్గర నుంచి మినార్ మసీదుని కూడా కప్పేశారు పరదాలతో. రెండు వైపులా కట్టేసి ఈ మహారాణి వచ్చినట్టు ఈయన మధ్యలో వచ్చాడు. గతంలో మనం చూస్తాం రాణులు మహారాణులు పరదాలు గిరదాలు కట్టుకొని, అంటే హోషా వాళ్ళకు హిజాబ్ అంటాం, దాంట్లో వచ్చేవాడు. అలాగా ఈయన మగోడు కానీ ఒక ఆడదిలాగా పరదాలు కట్టుకుని అటు ఇటు వచ్చాడు. పరదాలు కట్టుకుని ఎవరు వస్తారు? జనరల్గా మీరు చూడండి, ముస్లింలు కానివ్వండి హిందువులు కానీ ఎవరైనా పరదా అంటే మహిళ, గుజరాతీలు కానివ్వండి మార్వాడీస్ కానీ పరదా అంటే ఒక మహిళకి, మగోళ్ళకి ఉండదు. మగోళ్ళు ఎలాగైనా తిరుగుతాడు అతను. ఇతను పరదాలు కట్టుకునే వచ్చాడు. అంటే అన్ని చోట్లకి పరదా ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. అది మీ దగ్గర నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచే పరదాలు కట్టుకొని స్టార్ట్ చేశాడు ఆయన, భయపడి జనానికి. అది పరిస్థితి.